ఇప్పటికీ కూడా మీ పార్టీలో నేనే సీఎం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేనే సీఎం అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఇది వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనం. పార్టీ సాంప్రదాయానికి ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఇది శోచనీయం. అంటే పదవులు పెద్దయే కావచ్చు, వ్యక్తులు పెద్దవాళ్ళుగా చలామణి కావచ్చు, ఆలోచన విధానం చిన్నగా ఉందని నేను అనుకుంటున్నాను. అంతకు తప్ప ఇంకోటి లేదు. ఎలా ఉన్నా కూడా ఇది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన అంశం కదా. ఎవరికి వాళ్ళు సీఎం అనుకుంటూ ఎవరికి వాళ్ళు గ్రూపులుగా వెళ్ళిపోతుంటే ఇది కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కాదంటారు. 2019 ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు నవ్వుల పాలవుతాం. పార్టీ మీద అకుంఠిత నమ్మకం, విశ్వాసం ఉంటే ఈ మాటలు రావు. పార్టీని అర్థం చేసుకున్న వాళ్ళు ఈ మాదిరిగా మాట్లాడరు. పార్టీ సాంప్రదాయాన్ని, అధిష్టాన సాంప్రదాయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు బయటికి మాట్లాడరు. ఇలా మాట్లాడితే పల్సనవుతాం అనే ఆలోచన రాని వాళ్ళు చేసే మాట. ఈరోజు కూడా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెనకబడిన నియోజకవర్గాల్లోనే మేము చాలా వెనకబడిపోతున్నాం, వెనకబడి తరగతులు ఉన్న నియోజకవర్గాల్లో మేము పార్టీ మరింత వెనకబడిపోతుంది, 31 స్థానాలు ఉండగా దాదాపు 6 మాత్రమే గెలిచాము, మిగతావన్నీ ఇదైపోయినాయి, వాటిని అందుకు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు. మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఆ స్థానంలో కొత్త వారిని తీసుకురావాలా, కొత్త మీరు అడిగిన దానికి మరొకటి నేను చెప్పదలుచుకున్నాను. 31 రిజర్వ్ స్థానాల్లో 6 వచ్చాయని చెప్పడం, మిగతా కాన్స్టిట్యూన్సీలో బలంగా ఉందనే సందేశం ఇవ్వడం పొరపాటు, వాస్తవం కాదు. అంటే రిజర్వ్ స్థానాల ప్రజల్ని కానీ, కాంగ్రెస్ వాళ్ళని కానీ, అభ్యర్థులను కానీ ఇది అవహేళన చేసినట్టుగా ఉంటుంది. 119 సీట్లలో కాంగ్రెస్కి ఎన్ని వచ్చాయి? 22 కదా. ఎంత పర్సెంటేజ్ చెప్పండి? 20%. సమయం 6 సీట్లు 31లో ఎంత పర్సెంట్ అండి? 6/30, 1/5, 20% కదా. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అంతా 20% గెలుచుకుంటే, రిజర్వ్ స్థానాల్లో కూడా 20% గెలుచుకుంటే ఇక్కడ బలహీనం ఉన్నామని చెప్పడం మంచిదా? చెప్పింది మీ పార్టీ అది మంచిది. అవగాహన లేని వాళ్ళు మాట్లాడి మొదలు చెప్పాను. అది ప్రామాణికం కాదు అని చెప్తున్నాను. అవగాహన లేని వారు పార్టీ అధ్యక్షులుగా ఉంటే పార్టీకి ఇబ్బందికరం కాదంటారా? కేసీఆర్ లాంటి వాక్చాతుర్యం ఉన్న సీఎంని 2019 ఎన్నికల్లో ఎదుర్కోవడం ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి చేతనవుతుందంటారా? లేదు, ఇది చేయడం పొరపాటు అని నేనే చెప్పాను. అటువంటి వాళ్ళు ఉండడం, ఎదుర్కోవడం అనేది మరో సమస్య. ఇది అనుభవం మీద వస్తున్నది కాబట్టి అనుభవం మెరుగుపరుస్తుంది వ్యక్తిత్వాన్ని, నాయకత్వాన్ని భావిస్తాను. పొరపాటు అని తెలిసిన తర్వాత మళ్ళీ ఆ మాట మాట్లాడరు కదా ఎవరైనా అతను నాయకుడిగా ఉండాలనుకుంటారు కదా, ఎవరైనా ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన ఉంటుంది కదా. ఆ స్థానంలో ఉన్నవాళ్ళు ముందు రోజులోనే ఉంటారు కదా. అటువంటిప్పుడు ఒక సమయం వచ్చింది, సరిదిద్దుకుంటారు, ప్రజల అవసరాలను గుర్తిస్తారు, రాజకీయాలు అర్థం చేసుకుంటారు, మరోసారి ఇటువంటి మాట రాకుండా చూసుకుంటారని నేను ఆశిస్తున్నాను. పిసిసి హోదాలో ఉండి మీరే ఓటమి చెందారు. అయితే 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా పాతుతామంటున్నారు. అంటే ఎవరికి వారు యమునా తీర్ అనేసి వర్గాలుగా విడిపోయి ఇలా ఉంటే ఎవరికి వారు నేను సీఎం అనుకుంటూ వెనకబడిన తరగతుల కాన్స్టిట్యూషన్లలో వెనకబడ్డాం, అక్కడ ఇంకా బలం పుంజుకోవాల్సి ఉంది, అది ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పోతుంటే 2019లో ప్రభుత్వం రావడం అనేది, అంటే అధికారంలోకి రావడం ఎలా ఉందంటారు? ఏ నియోజకవర్గంలో ఎక్కడైనా బలహీనంగా ఉన్నామని అనుకోవడం పొరపాటు కాదు. బలహీనంగా ఉన్నామని బలపడేందుకు చేసే ప్రయత్నాలు చేస్తున్నాం అనేదే ముఖ్యమైన అంశం. అందుకే కదా బలహీనంగా ఉన్నామని ఎందుకంటున్నాం? మనం బలపడాలనే ఉద్దేశంతో ఆ దిశలో కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అంత మాత్రం చేత అదేదో పెద్ద ఇది అనుకోవడం తగదు అని నా వ్యక్తిగత అభిప్రాయం. అంతే. నిన్నటి రోజు పాల్గొన్న కార్యక్రమంలో మీరు కూడా ఉన్నారు కదా. అసలు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సెంట్రల్ వచ్చారు కదా. అదే సబ్జెక్ట్లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు. అదే ఆ మాట కూడా చెప్పాను కదా. కొంత తెలుగు ఏమైనా ఖండించడం జరిగింది? ఆ విషయాన్ని ఖండించాల్సిన అవసరం ఏముంది? వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు సరిదిద్దాం. ఆయన కూడా నేర్చుకుంటాడు, తెలుసుకుంటాడు. అభిప్రాయాలు తెలియకుండా ఉంటాయా? ఇప్పుడు ఓ పొజిషన్లో ఉందాం అనుకునేవాళ్ళు, పార్టీ నాయకత్వం, పార్టీని ముందుకు తీసుకుందాం అనేవాళ్ళు తప్పులు గుర్తిస్తారు. దాందే ఉంది. అది ఆ సమయంలో అది అప్రస్తుతం, అంతే.
అంత ఫర్ మోర్ న్యూస్ అండ్ ఇంటర్వ్యూస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ న్యూస్.